అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. గాజువాకలో చోరీలకు తెగబడ్డ గజ దొంగను అరెస్ట్ చేసిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. 1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. బీటెక్ రవి. గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని డిమాండ్. తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్. మధ్యంతర బెయిల్ తో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్. అల్లు అర్జున్ ని కలిసిన సినీ ప్రముఖులు, దర్శకులు. గాజువాకలో చోరీలకు తెగబడ్డ గజ దొంగను శుక్రవారం అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వెహికల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయగా ముద్దాన జగదీష్ వివరాలు బయటపెట్టాడని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. వెళ్ళి సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్ గా కొంచెం స్ట్రేంజర్ గా ఉన్న వ్యక్తి సస్పీషియస్ గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని విత్ ఇన్ 1 day లో 24 hours లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం మారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. అతన్ని పట్టుకున్న తర్వాత పాత 3 కేసెస్ కూడా ఇంకొక 3 కేసెస్ కూడా చేశాడు అతను. అవి కూడా అతను కన్ఫెస్ చేశాడు. దాన్ని బట్టి అతను ఎవరికైతే ఈ సొమ్మునంతా అమ్మాడో ఆ రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం 4 కేసెస్ డిటెక్ట్ అయ్యి మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్ట్ నో చూపెట్టడం జరిగింది. ఎక్సలెంట్ గా చేశారు. ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను. మెయిన్ ముద్దాయి ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్. ఇతనికి ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి. గాజువాక కేసు ఈ అఫెన్సెస్ ముందే 14 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడ ఈ అన్నింటిలో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి. ఇతనికి గుడివాడ 1 టౌన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నాయి. ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనపరిచి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్ గా పట్టుకోవడం. 1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. ఇన్నాళ్లు రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటి వేలతో సహా పెగిలించి వేశారు అక్కడి ప్రజలు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకటి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దమ్మలు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకుని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడంలే. 100% మీరు గత 5 ఏళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా ఇది సినిమా కాదు. ఇది
జస్ట్ ట్రయల్ మాత్రమే ఇది. మేము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్లలో అయినా కానీ ఇంకా వచ్చేటి అన్ని కూడా కనీసం మీరు పోటీ చేయండి చూస్తా. మీ ఇట్లా చేస్తేనే ఇక్కడ పులిందల్లో రాజకీయం, ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా. వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లు అయినా కానీ మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి. ఇట్లనే మేము చేస్తాం. ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా, ఇంకా మమ్మల్ని చేస్తున్నాడు కాబట్టి పులిందల్లో కూడా మీరు ఇంకా ఆ రకంగా ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది. హెచ్చరిస్తాం. ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడు కూడా నామినేషన్ వేసేదానికి కానీ ట్యాక్స్ కట్టించుకునే దానికి కూడా రాలే. భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని తెలుగుదేశం నాయకులు కూడా మీసం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడుతామన్నాం. ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యలను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురుకుల కళాశాల పాఠశాలలో సుమారుగా టీచర్స్ లేకుండా 28 రోజులు కావస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ సమస్యలను తీర్చలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యార్థులకు టీచర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈరోజు మీకు కాస్మెటిక్స్ ఇస్తున్నారు కదా, ఒకప్పుడు ఇచ్చేవారు. మ్యామ్ మీకు చదివేటప్పుడు నూనె సబ్బులు అన్ని ఇచ్చేవారు. మీకు సంవత్సరానికి అంటే ప్రతి అయిపోయినప్పుడల్లా మీరే కొనుక్కోవాలి. మరి కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండొచ్చు. ఎంత ఇబ్బంది పడతారు బట్టలు. చాలా మందికి బట్టలు నల్లగా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయో తెలియదు, తలకు నూనె లేదు. మరి అన్ని ఇబ్బందులు పడుతున్నావు లేదా? అందుకే ఛార్జీలు పెంచండి. వేరే ఛార్జీలు పెంచితే ఈరోజు మనకి అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని హాస్టళ్ళు ఇంకా మన ఏజెన్సీ 11 మండలాల్లో బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలనే మీకు తెలుసా? పాకల ధర కట్టుకొని పాకరాలు సొంతం కట్టుకొని అక్కడే ఈరోజు టీచర్స్ చెప్తున్నారు. అంటే మన ఏపీఆర్ కాదు, మిగతా ఎంపీపీ స్కూల్ అని అలాగే మా మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్ అంటే అలా కొండ మీద ఉన్నటువంటి స్కూల్ ఇంకా పాత దగ్గర వర్షం వస్తే అంతే సంగతి. అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది. ఎందుకనం చేస్తున్నామని, ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము. అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, హౌస్ హోస్టింగ్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము. మా టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. అయ్యా మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితంగా అయిపోయారు విద్యార్థులు. ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అరకుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బలరాం డిమాండ్ చేశారు. దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు అలాగైనా చేయాలని చెప్పి కలెక్టర్ కూడా మీరు చేయాలనుకునే ఎంహెచ్ గారు మధ్య డైరెక్ట్గా చెప్తున్నారు, నా వల్ల అవుతుంది, మీరు కంపల్సరీ చేయబోతు ఒప్పుకుంటుకుని ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బందులు పెట్టలేదు. ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి. మహిళలకు కానీ మగవాళ్ళకి కానీ వర్కర్లకి పెద్దల దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తెల్లారి 4:30-5 గంటలకు బళ్ళు దొరకడం లేదు, ఆటోలు దొరకడం లేదు. ఒక పక్క వెళ్ళి ఛార్జ్ కట్టి వెళ్ళాలంటే 30-40 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ మసరబండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతామని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోమని చెప్పి అధికారులు భయభక్తులు చెప్పి పనులు చేపిస్తున్నారు. అది అలాగే ఇప్పుడు క్యాబ్ పళ్ళోళ్ళ కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలేవి వేసినా మేము తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేయాలంటే బండికి 2 ఉండాలి, అయినా ఒకరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు. ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది, అక్కడ బరువు వస్తుంది, అంతవరకు మీరు బొల్లు చేయండి చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. పోనీ అక్కడ వార్డులో పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వెయిట్ లేదని చెప్పి ఆ బండి వెనక పంపించేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేస్తున్నా భయపడుతున్నారు. ఇది సరైనది కాదు. ఎఫర్స్ కూడా 2 పూటలు తీసిన అలటలు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు. పని భారం పెరిగిపోయింది, మెన్నకి ఏమని ఇంత మెన్న కూడా వస్తుందని చెప్పి కళ్ళపుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు. ఈ సమస్యల మీద ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము. మా సమస్యల పరిష్కరించేంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది. లేని నాన్న మాత్రం ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. శ్రీకాకుళపట్నం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది. 4 పని ఒక్కరు చేయమంటున్నారు. అలాగే మస్తర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగెట్టించి మేరీ భయభ్రాంతులు చేస్తున్నారు, లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతానంటున్నారు. ఉదయాన్నే లేచి ఊడిగం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఊడిగం చేస్తాం? 4 పని ఒక్కరు చేసేది అది రాక్షసత్వం. ఎందుకంటే మీరు చేయాలి 6 అర్హులు, మేము 6 అర్హులమా ఉద్యోగులమా అని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే పని చేసే చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆప్షన్లు వేయడం, ఆడపిల్లలకి ఎక్కడికో పంపించడం, లేదంటే ఉద్యోగాలు మానుకొని బెదిరించడం. ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో. అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం అని చెప్పి గౌరవనీయులు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు సరిలేదు, అణచివేతకు గురవుతున్నారు, చాలా కష్టాలు పెడుతున్నారు. ఆ కష్టాలని ఒకసారి వివరించాం ఎల్తారు గారికి. ఇది నా వల్ల అవ్వదు, కలెక్టరే చేయాలంటున్నారు. మరి మా తరఫున మీరు మాట్లాడంటే మా వల్ల అవ్వదని చెప్పారు. మా ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము. లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, శ్రీకాకుళపట్నం కార్మికుల ప్రెసిడెంట్ అండి. తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అన్నారు. నేను ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? నీ 5 yearsలో ఏం చేసావు? రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు? అక్కడ దేశంలో 3వ స్థానం ఆత్మహత్యలు. మొదటి 2 స్థానాలు ఏమిటి? మహారాష్ట్ర, కర్ణాటక. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్కి తీసుకుపోయినావు. అది నీ ఘనత. వ్యవసాయ శాఖని మూసేసావు, నీటిపారుదల శాఖని చంపేశావు. ఆ 2 రైతు రిలేటెడ్, రైతులకు సంబంధించినవి. వ్యవసాయ శాఖలో ఏం చేశారు తమరు? నీరెళ్ళి పులివెందులకు పోయి అయ్యా బిందు తుంపర్ల సేద్యం చంద్రబాబు నాయుడు ఎడ్డి చేశాడు, నేను ఎడ్డి చేశాను. సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రో న్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, నేనేమి ఇచ్చాను. మెకనైజేషన్, యాంత్రీకరణ, ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి, ఒక పట్ట నుంచి, రోటివేటర్ నుంచి, కల్టివేటర్ నుంచి,
హార్వెస్టర్స్ దాకా ఆయనేమి ఇచ్చాడు, నేనేమి ఇచ్చాడు. ఒక్కసారి అడుగు, నీ పులివెందలు అడుగు, నీ కడపలో అడుగు, ఎవరేం చేస్తారని. శాఖని మూసేసావు. మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు. మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం, నువ్వు అన్ని మూసేసేసావు. ఆగ్రహణ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు 48 అవర్స్లో డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు మా గవర్నమెంట్లో 1 వీక్లో ఇచ్చేవాడు, ఇప్పుడు 48 అవర్స్. నువ్వు 5 నెలలు 6 నెలలు. యావరేజీ దేశంలో రైతు అప్పు 74,500 యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో 2,45,000 అప్పు. 2,40,000, 74,500 ఎక్కడ, 2,45,000 ఎక్కడ? దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు? ఇవన్నీ తమరు చేసిన పాపాలు. నేను ఒకటి అడుగుతున్నా, నీటిపారుదల శాఖ మేము 63,000 కోట్లు 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ నెక్స్ట్ 5 years పెరిగిన స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే 80,000 కోట్లు చేయాలా? ఎంత చేసావు? 30,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ? మూతపడిపోయింది, చంపేశావు. మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను. చెప్పకుండా మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేశాం. కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాం. తమరి బ్రాండ్ ఏదో చెప్పండి, ఇరిగేషన్లో తమరి బ్రాండ్ చెప్పండి. మేము 2017-18 బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో మధ్యంతర బెయిల్తో శనివారం ఉదయం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లి అనంతరం జూబ్లీ హిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ Thank you so much for your love and support. I'm very, very, very humble, and I like to thank all my friends. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever has genuinely happened. And it's purely out of my personal control. And I have been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. Inkevananda? Any more? No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm going to just maatladakoodu. From a legal standpoint, then I'm going to maatladakoodu. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law. Definitely, it's a very, very, very challenging situation for the family. It's a very, very challenging situation for the family, and Ante, I just thank you for all your love across and for all the people across. Thank you so much.
Thank you so much, Anil. Thank you so much. Thank you so much, Anil. Thank you for all your love and support. Thank you, Anil. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Once again, thank you for all your love and support. Prati ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. Thank you. Thank you. Thank you. Thank you for each and everyone across all over. Thank you for your love. I am here today like this because of your love. Thank you. Thank you. Thank you. ధన్యవాదాలు. Of course, my fans. I love my fans. Everybody knows that I love my fans. Thank you. Thank you for thank you. Thank you. Thank you. Thank you. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు అల్లు అర్జున్. తాజాగా ఆయన్ని దర్శకుడు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, రవి, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ తదితరులు కలిశారు.